వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పాత వాహనాలపై కఠిన నిబంధనలు అమలు చేస్తామని ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే 10 ఏళ్లకు మించిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకు మించిన పెట్రోల్ వాహనాలపై నిషేధం రాజకీయ వివాదానికి దారితీసింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం తన నిర్ణయంపై ఎందుకు వెనక్కు తగ్గింది? మరి ఢిల్లీలోని పాత వాహనాలను ఏం చేస్తారు? ఢిల్లీ నుంచి పాత వాహనాలు ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరలోకి ఎలా అమ్ముడవుతున్నాయి? ఢిల్లీలో కార్లు ఎందుకు చీఫ్? వాట్స్ ది స్టోరీ? ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పాత వాహనాలపై నిషేధం ఒక పరిష్కార మార్గంగా భావించినప్పటికీ దాని అమలులో వచ్చిన సవాళ్లు, ప్రజల నిరసనల మధ్య అది నిలిచిపోయింది. ఢిల్లీ ప్రభుత్వం ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తుంది. ఎలక్ట్రికల్ వాహనాలు ప్రోత్సహించడం, సబ్సిడీలను పెంచడం, పాత వాహనాల స్క్రాప్కు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం వంటి చర్యలపై చర్చ జరుగుతుంది. ఢిల్లీ పంచాయతీ సంఘ సూచన మేరకు ఎలక్ట్రికల్ వాహనాలపై 30% సబ్సిడీ, పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుకు సులభ రుణ సౌకర్యాలు అందించాలని నిపుణులు అంటున్నారు. అయితే ఈ నిషేధం ఎన్సీఆర్ ప్రాంతం మొత్తానికి విస్తరించకపోతే ఢిల్లీలో కాలుష్య సమస్య పరిష్కారం కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ వివాదం రాజకీయంగా బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధానికి దారితీసినప్పటికీ సామాన్య ప్రజల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని మరింత సమగ్రమైన, సామాజికంగా ఆమోదయోగ్యమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.